అడగకపోతే కావాలని గోల్ చేసి నన్ను కట్టుకోకూడదా అంట. నువ్వు సన్నాసు కరకట్టు. చిన్నప్పుడు మట్టి అనుకుంటున్నది అంటేగా, మా రంగడం ఊరికి అల్లరి కట్ట అంటాడు గాని ఇష్టం లేకనేమిటి? అంతేలే, అక్క కూతురంటే ఇష్టం కాక కష్టం ఉంటుందా? ఇక పెళ్లి అంటావా అని ఇక్కడ రాసి లేదు. చూసావా ఆడి విశ్వాసం? చిన్నప్పటి నుంచి కన్నపెట్టుకంటే విశ్వాసంగా పెంచితే. విశ్వాసం అంటే పెళ్ళాడాలేట్రా సన్నాసి. రేపు 30 లక్షల పిల్లతో మనవాడినాక చూసుకో, డోంట్ కేర్ మాస్టర్. ఏయ్ అప్పుడు నేను మా డ్రైవర్కో మేనేజర్కో ఇంకెవరికైనా ఇచ్చి గొప్పగా పెళ్లి చేసి నీకు పెద్ద కారు ఇల్లు అవన్నీ ఇచ్చా. నీ అదో కారు నీ ఇల్లు నాకెందుకు? నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు. అట్ట చెప్పు గంగే, నీకోసం చేపను తెచ్చా. చేపను తెచ్చి మనవాడాలనుకున్నావా? దొంగ సరసి. పేమ పేమంటే సచ్చుతిస్తావా? ఎంత బరువుగా ఉందో, దాంట్లో ఏదో గలగల అంటుంది. దొంగదవ ఏదో పాడుపడి చేస్తున్నాడు. ఎప్పుడో పోలీసు వాళ్ళు పట్టుకుపోతే వదిలిపోతాడు తుప్పు. శేషం, మంచి పార్టీని చూసి ఇది వెంటనే అమ్మేసి. అలాగే తెచ్చావా? చెప్తా. చిన్నగారా స్పెషల్ ప్రెజెంట్. ఇదిగో డబ్బు. చిత్తం బాబా ఇలా వస్తారండి. పాడు చేస్తే తగ్గ బాబు, సాయంత్రం రేవుకి ఈ ట్రంక్ పెట్లు వస్తాయి. పడవకెక్కించి 3 మైళ్ళ అవతల సముద్రంలో పడేయచ్చు. సర్కిట్ బాబు. సింగ్ అని మనకు సరుకు సప్లై చేస్తాడే వాడు. బుద్ధి గడ్డి తింది, పెట్లకి ఎక్కించాను. వెళ్ళు. శేషు, నువ్వెందుకింత పనిచేశావు? అవసరమైంది అన్నయ్య, నీతో చెప్పడానికి కూడా టైం లేకపోయింది. శేషు, నువ్వు ఇంకా ఎప్పుడు బాగుపడతావని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మంచైనా చెడైనా మన చేతికి మట్టి అంటుకోకుండా చూసుకోవాలని.